సాధారణంగా మన భారతదేశంలో ఎవరైనా చనిపోతే, ఆ చనిపోయిన వ్యక్తి దగ్గర కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ కలిసి వారు చేసిన మంచిని జ్ఞాపకం చేస్తూ వారి దగ్గర ఏడుస్తూనే ఉంటారు. అయితే వారు చనిపోయిన తర్వాత వారి మతపరంగా వారికి అంత్యక్రియలు చేస్తూనే ఉంటారు. ఇది ఈ విధంగా పక్కకు పెడితే చావులో గూడా కొత్త ట్రెండ్‌ను వెతుక్కుంటుంది థాయిలాండ్ దేశం. థాయిలాండ్‌లో ఒక వృద్ధుడు మరణించాడు. అతను మరణించే ముందు వారి కుటుంబ సభ్యులకు ఈ విధంగా చెప్పాడంట. "నేను చనిపోయినప్పుడు నన్ను రోదిస్తూ మీరు పంపొద్దు. నాకు సంబరం చేస్తూ నా ఆత్మకు శాంతి కూర్చేలా నన్ను మీరు అంత్యక్రియలు జరపాలని." అతను చనిపోయిన వ్యక్తి అంటే చనిపోయే వ్యక్తి వారి కుటుంబానికి చెప్పాడు. అతను మరణించిన తర్వాత అతని శవాన్ని శవపేటికలో పెట్టి అక్కడున్న సమీపంలోనే ఒక మందిరానికి తీసుకెళ్ళి అక్కడ ప్రార్థనలు చేశారు. ప్రార్థనలు చేసిన తర్వాత రికార్డింగ్ డాన్స్‌లు అక్కడ పెట్టారు. ఈ డాన్సులు బాగానే ఉన్నాయి. ఆట పాట పాడుతూ అతని అంత్యక్రియలు చేసే క్రమంలో ఆ డాన్స్‌లో ఒక కొత్త ట్విస్ట్ మొదలైంది. ఎవరైతే డాన్స్ చేస్తున్న యువతులున్నారో వాళ్ళు వారి దుస్తులు విప్పేసి మరీ అక్కడ డాన్స్ చేయడం సోషల్ మీడియాలో ఈ కంటెంట్ వైరల్‌గా మారింది. ఎవరైనా ఏడుస్తూ శవానికి అంత్యక్రియలు చేస్తారు. అది గాకుండా సైలెంట్‌గా చేశారు. వీరేంది డాన్స్ చేస్తూ చేశారు. కొన్ని దేశాల్లో ఇలా డాన్స్ చేస్తూ కూడా అంత్యక్రియలు జరపడం ఒక కల్చరే. కాకపోతే మరీ నగ్నంగా ఆ శవపేటిక ముందు డాన్స్ చేస్తూ ఆ శవానికి అంత్యక్రియలు జరపడం కొంచెం జుగుప్సాకరంగా ఉందని నెటిజన్‌లు కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా చెప్పాలంటే ఇది కొత్త ట్రెండ్ అనుకోవచ్చా? శవం ముందు నగ్నంగా డాన్స్ జేయడం థాయిలాండ్ దేశంలో ఒక ఆచారమా అంటే అట్లాంటి ఆచారం థాయిలాండ్‌లో గాదు, ప్రపంచంలోనే ఎక్కడ లేదు. ఆఫ్రికన్ కంట్రీలో శవం ముందు డాన్స్ జేయడం అంటే వీరికి సెపరేట్‌గా ఒక టీమ్ ఉంటుంది. ఏడవడానికి గూడా ఒక టీమ్ ఉంటుంది. అది కాకుండా శవం ముందు నగ్నంగా డాన్స్ వేయడం ఇదొక కొత్త ట్రెండ్ మొదలవుతుందా అనే భయం చాలా మందిలో స్టార్ట్ అయింది.